నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ బర్డ్స్. ఈ మిడిల్ క్లాస్ బర్డ్స్ పేరు మీద ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి. ఎవరైనా సరే బర్డ్స్ అమ్మాలన్నా కొనాలన్నా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అంతకుముందు ఒక 10 days నుంచి ఈ గ్రూప్లో పెద్దగా పోస్టులు పెట్టింది కూడా ఏం లేదు. ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఈ గ్రూప్ని కొద్దిగా ఎవరి వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేదు. ఇక నుంచి ఒక 5 days 7 days అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నేను సెండ్ చేస్తాను. అందులో ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరికైనా సరే బర్డ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈరోజు లారీ కిట్ అండి. లారీ కిట్ గురించి కొద్దిగా క్లియర్గా చెప్తాను. ప్రపంచం మొత్తం మీద లారీ కిట్ అనేవి ఒక 50 రకాల జాతులు ఉన్నాయి. అందులో ఇండియాలో ఒక 7-8 మాత్రం చాలా ఫేమస్. అది లారీ కిట్లో రెయిన్బో కావచ్చు, స్విన్సన్ కావచ్చు, బ్లాక్ కావచ్చు, డస్టీ కావచ్చు, బ్లాక్ లారీ కిట్ కావచ్చు, ఏదైనా సరే అలా మన దగ్గర ఒక 7-8 అయితే బాగా ఫేమస్ అండి. ఆ లారీ కిట్ని బ్రీడింగ్ చేపారంటే పెద్ద పెద్ద బ్రీడర్స్ కూడా కొద్దిగా దొరుకుతూ ఉంటారు. ఎందుకో కానీ వీటిని బ్రీడింగ్ చేపారు. అది ఎందుకో ఏంటో చెప్తాను. ఫస్ట్ దీని ఫుడ్ డీటెయిల్స్ అని చెప్తాను. ఏ బర్డ్కైనా సరే ప్లస్లు మైనస్లు కన్ఫామ్గా ఉంటాయండి. అది కాక్టైల్ కావచ్చు, కానీర్ కావచ్చు, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కావచ్చు, బటికీస్ కావచ్చు. ప్రతి దాంట్లో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. సేమ్ అంతే ఈ బర్డ్లోకి వచ్చేసరికి ఫుడ్ అనేది కొద్దిగా మైనస్ వీటిది. అంటే వీటి ఫుడ్ ఎట్లుండిద్దంటే మిగతా బర్డ్స్ ఏదైనా సరే 50 నుంచి 60% సీడ్స్ తినడానికి ప్రిఫర్ ఇచ్చింది. కానీ ఈ బర్డు 60% ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడేది. ఆ ఫ్రూట్స్ కూడా జ్యూసీ ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉంటాయి. మిగతా మనం బర్డ్స్లో స్వీట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి మనం బర్డ్స్కి అసలు పెట్టకూడదు. కానీ ఈ లారీ కిట్కి వచ్చేతలకి స్వీట్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అనేది చాలా ఎక్కువగా తింటాయి. అది పపితా కావచ్చు, మస్క్ మిలాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, యాపిల్ కావచ్చు, జాంకాయ కావచ్చు, ద్రాక్ష కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైతే ఎక్కువ స్వీట్ కంటెంట్ ఉన్నాయో అవి ఎక్కువగా ఈ లారీ కిట్ తింటూ ఉంటాయి. మిగతా బర్డ్స్కి మనం స్వీట్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే ఫెదర్స్ లాస్ అవ్వటం, మైట్స్ రావటం అనేది ఆ షుగర్ వలన వస్తూ ఉంటాయి. కానీ లారీ కిట్ ఎంత షుగర్ మనం ప్రిపేర్ చేయగలిగితే, అంటే ఎంత షుగర్ ఫ్రూట్స్ పెట్టగలిగితే అంత తొందరగా బ్రీడింగ్ వస్తాయి. వీటి బ్రీడింగ్ ఏజ్ వచ్చేసరికి 18 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఇవి బ్రీడింగ్కి వస్తాయండి. వీటి లైఫ్ స్పాన్ వచ్చేసరికి 25 నుంచి 35 సంవత్సరాలు మనతో పాటు ఈజీగా ఉంటాయి. ఇది ఒక సోషల్ బర్డ్. సోషల్ బర్డ్ అంటే ఏదైనా ఇది ఒక ఓనర్తో తిరగటానికి బాగా ఇష్టపడిద్దండి. కేజీలో ఉండటం కంటే ఓనర్తో అటు ఇటు తిరగటానికి చాలా ఇష్టపడిద్ది. ఎవరైతే టైం ఉండి ఫుడ్ మెయింటైన్ చేయగలం అన్నాళ్ళు లారీ కిట్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చండి. ఎవరికైతే టైం లేదు అంటే కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, కొంతమంది ఎక్కడికైనా బయటకు వెళ్ళే ఉంటారు. ఫుడ్ సరిగా మేము పెట్టలేమండి అన్నాళ్ళు మాత్రం ఈ బర్డ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎక్కువ ఫ్రూట్స్ మీద నడుస్తూ ఉంటుంది. మిగతా బర్డ్స్ 60% సీడ్స్ తింటే ఇవి మాత్రం 60% ఫ్రూట్స్ తింటూ ఉంటాయి. వీటిలో 60% ఫ్రూట్స్ తిన్న తర్వాత వీటికి మనం చిక్స్కి హ్యాండ్ ఫీడ్కి ఇస్తాం. A19 కానీ A21 కానీ. అది కాకుండా వీటికి లారీ కిట్ లెక్టార్ అని ఒకటి వచ్చింది. ఈ మూడిట్లో ఒకటి మాత్రం వీటికి ఉదయం సాయంత్రం అనేది ఒక 10 ml 15 ml కానీ హాట్ వాటర్లో కలిపి కన్ఫామ్గా ఇవ్వాల్సిందండి. ఎందుకంటే ఇవి ఎక్కువగా జ్యూసీ ఇష్టపడతా ఉంటుంది. సీడ్స్ తినమని చెప్పే కదా, సీడ్స్ అసలు 5% అండి తినేది. 95% వేరే ఫుడ్ మీదే, 60% ఫ్రూట్స్ మీద, 35% నెక్టార్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉండేది. నేను మాత్రం దీనికి A19 కానీ A21 కానీ మార్నింగ్ కానీ సాయంత్రం కానీ పెడతాను. వీటి బ్రీడింగ్ కండిషన్ వచ్చి ఏదైనా సరే వీటికి 4.5 feet ఉంటే మాత్రమే వీటికి బ్రీడింగ్కి ఎక్కువ అనుకూలం అండి. ఎప్పుడైతే సింగిల్ బర్డ్ పెంచుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మాత్రం కన్ఫామ్గా వీటికి 2.5 feet ఉండాల్సిందే. ఎవరైతే లారీ కిట్ తీసుకున్నారో మీకు టైం ఉండట్లేదో వీటిని మెయింటైన్ చేయడానికి, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వీటి కేజీలో ఒక 4-5 ఐటెంలు ఆడుకోవడానికి ఆట వస్తువులే వేయాలండి. లేదంటే ఈ బర్డ్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ బర్డ్ తొందరగా బోర్ అయిపోతూ ఉండిద్ది. చెప్పాను కదా, ఇది సోషల్ బర్డ్, జనాల్లో ఎక్కువగా తిరగటానికి ఉండిద్ది. ఇది హైలీ ఇంటెలిజెంట్ బర్డ్ అండి. అంటే చాలా తొందరగా టేముడే బర్డ్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఇదే. కొంతమందికి ఒక ఉండిద్ది, నేను ఎక్కువ ఫ్రూట్స్ నా చేత్తో బర్డ్స్కి తినిపించాలి, నేను ఫ్రూట్స్ బాగా పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ బర్డ్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫ్రూట్స్ చాలా ఎక్కువ ప్రిఫర్ చేసేది 60%. వైల్డ్లో ఇదేంటంటే అండి హనీ తినిద్ది ఎక్కువ. పూల మీద ఉన్న ఆ తేనె తింటూ ఉండిద్ది. ఎవరైనా సరే ఈ బర్డ్స్ని పెంచుకుంటున్నారంటే ఫుడ్ తింటలేదు అంటే ఆ ఫుడ్లో అంటే ఫ్రూట్స్ మీద కానీ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా వాటి మీద కానీ వీటికి ఏంటంటే కొద్దిగా హనీ కలిపిస్తే ఈజీగా తింటాయండి. ఎవరైనా అంటే మేము పెట్స్ లవర్ మేము మెయింటైన్ చేయగలం అనుకుంటే ఉదయం సాయంత్రం పూట వీటికి మన
ప్యూర్ తేనె ఉండేది కదా, ఆ తేనె మనం ఒక కప్పులో, చిన్న కప్పులో పోసి పెట్టచ్చు, హ్యాపీగా తింటాయి ఇవి. వీటికి నాలుక ఎలా ఉండిద్దంటే, మీకు పెంచుకుంటూనే మీరు చూడండి, వీటి నాలుక అనేది చాలా బ్రష్ టైప్లో ఉండిద్ది. ఈ బ్రష్ టైప్లో ఉండటం వల్లనే ఇది ఏం చేసిద్దంటే ఎక్కువ జ్యూసీ ఫ్రూట్స్ని తింటా ఉండిద్ది. ఇది పపీతా కానీ తర్బూజా కానీ చాలా ఈజీగా తింటాయండి ఇవి. అసలు ఎక్కువ అదే తింటా ఉండిద్ది నేను చూసిన దాంట్లో. ఎక్కువగా యాపిల్ తింటాయి, పియర్సీ తింటాయి, గ్రేప్స్ తింటాయి, వాటర్ మిలానీ తింటాయి. అదొకటి. ఎక్కువ స్నానం చేయడానికి ఇష్టపడే పక్షి అండి ఇది. మీరు ఎంత వాటర్ ఎక్కువ పెట్టగలిగితే అంత వాటర్ ఎక్కువ పెట్టాలి. వాటర్ని డైలీ 3 times నుంచి 4 times వీటిని ఎక్కువ వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది వాటర్లో ఎక్కువ స్నానం చేస్తూ ఉండదు కాబట్టి తొందరగా ఇవి మురికవుతూ ఉంటాయి. అందుకని వాటర్ని ఒక 3 times అయినా 2 times అయినా చేంజ్ చేస్తూ ఉండాలి. అదొకటి. నేను చెప్పాను కదా, ఒక బాడీని పెంచుకోవాలంటే అందుట్లో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇందులో ఒక నష్టం, చిన్న నష్టం వచ్చేసరికి ఫుడ్, రెండోది వచ్చి పోటీ. వీటి పోటీ అనేది ఒకసారి కూర్చుందంటే 2 నుంచి 3 అడుగులు ఒక అట్లా పడతా ఉండిద్ది, డ్రాప్స్ వేస్తూ ఉండిద్ది. ఇది ఒక మైనస్ పాయింట్. ఇది ఏదొకటి. నెక్టార్ అనేది ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండిద్ది. నెక్టార్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసరికి 25 నుంచి 35 సంవత్సరాలు ఉండిద్దండి. చాలా ఎక్కువగా ఉండిద్ది మనతో పాటు. ఓనర్తో మాత్రం చాలా ఎక్కువ దోస్తీ చేస్తూ ఉండిద్ది ఇది. ఒక్కసారి కానీ ఇది బ్రీడింగ్కి వచ్చింది అంటే కంటిన్యూగా బ్రీడింగ్ చేస్తూనే ఉండిద్దండి ఇది. దీనివల్ల ఇది ఒక ప్లస్ పాయింట్. ఇది ఎప్పుడైనా సరే 3 నుంచి 6 eggs పెట్టిద్ది ఈజీగా. 3 నుంచి 4 chicks అనేది ఈజీగా తీస్తూ ఉండిద్ది. బాగా వాటికి కూడా ఫీడింగ్ అనేది చిక్స్ బాగా పెడతా ఉండిద్ది. ఎందుకంటే ఫ్రూట్స్ కాబట్టి తొందరగా తీసుకెళ్ళి వాటికి పెడతా ఉండిద్ది. నేను మామూలుగానే ఎక్కువ బ్రీడింగ్ చేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను, అంటే అంత ఇష్టం బర్డ్స్ మీద. వీటిని కూడా ఒక 2 pairs ఎండాకాలం అయిపోగానే బ్రీడింగ్ చేపిద్దామని పెట్టుకుంటున్నాను. అదే కొద్దిగా బడ్జెట్ చూసుకొని ఒక 2 pairs అయినా ఈజీగా పెడతా ఉంటున్నాను. దీన్ని బ్రీడింగ్ చేయాలంటే అట్లీస్ట్ 4.5-4 feet అనేది ఈజీగా ఉండాలి. కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండిద్ది, ప్రైవసీ ఎక్కువ ఉండాలి. ఎప్పుడైనా టేమ్డ్ బర్డ్స్ కొద్దిగా బ్రీడింగ్ రావడానికి లేట్ అవుతూ ఉంటాయి, అందుకని వైల్డే తీసుకోవాలి బ్రీడింగ్కి. థ్యాంక్ యూ అండి. ఎవరికైనా సరే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.